హరీష్ ఎస్ఐ ఇది ఇంకా అదో కథ సీరియస్లీ అసలు ఈ న్యూస్ విన్నామంటే షాక్ అయ్యా. అంటే అంత ధైర్యంగా ఉండేటువంటి సమాజంలో ఒక వ్యక్తి చనిపోవడంతో, అది కూడా సూసైడ్ పిస్టల్తో కాల్చుకోవడంతో నేను ఆ న్యూస్ విన్న వెంటనే షాక్ అయ్యా. అసలు ప్రేమ పెళ్లి ప్రస్తుతానికి ఇవి రెండు విషయాలకు సంబంధించి ఉన్న యూత్ కావచ్చు, లేకపోతే మ్యారేజ్కి సంబంధించి ఉన్న వాళ్ళు కావచ్చు, దాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ ఒకటి ఇష్టం లేదు అని అంటే నాకు ఎస్ఐ కూడా దాన్ని అపోజ్ చేయకపోవడము, ఆ చక్రబంధంలో ఈయన ఇరుక్కుని ఈయన సూసైడ్ చేసుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది సీరియస్లీ. ఒక్కసారి ఏంటంటే ఈయన కథ ఒకసారి చూసుకుంటే 10 రోజుల క్రితమే ఈయనకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అంతకుముందు లవ్ అఫైర్ ఉందంట, మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదంట. మరి ఈయన ఇష్టం లేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయాడా, లేకపోతే అప్పటికి ఆ ప్రేమ అనేది చెడిందా ఏంటి అనేది క్లియర్గా తెలియదు. రకరకాల స్టేట్మెంట్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఈయనకు సంబంధించి అయితే ఎంక్వైరీ జరుగుతుంది. మళ్ళీ మొన్న ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లోనే నియర్ బై ఇది, దాంట్లో కూడా ఈయన అందులో పార్టిసిపేట్ చేశాడు. ఈవెన్ మోరోవర్ ఇది రెండో ఎస్ఐ సూసైడ్ అనేసి అనుకుంటాను అక్కడ ఆ ఏరియాలో జరిగిన. అయితే నలుగురికి చెప్పాల్సిన వాడు ఇలాంటి ఇన్సిడెంట్స్ను చూసి బ్రేవ్గా దాంట్లోకి దిగి దాని మూలాలు తెలుసుకొని ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం కావచ్చు, తన ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇవ్వడం కావచ్చు. పోలీస్ జాబ్ అంటే నాట్ ఈజీ, అదందరికీ తెలిసిన విషయం. వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ ట్రైనింగ్ టైంలో ఎలా నిలదొక్కుంటారు, వచ్చిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎన్ని ఛాలెంజింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తాం. జస్ట్ ఈ ప్రేమ పెళ్లి విషయానికి సంబంధించి ఈయన కూడా సేమ్ క్షణికావేశంలోనే. అంటే సంధ్య, అంటే వి కాన్ కమ్ టు కంక్లూషన్ ఏమో, ఎందుకంటే మీరు అన్నట్లుగా 2వ ఎస్ఐ అదే ప్రాంతంలో చనిపోవడం, మావోయిస్టులు మొన్ననే చనిపోవడం, అది కూడా ఒక వ్యక్తి అంటే లేదు ఈయనంతటా ఈయన గన్ పేల్చుకున్నారు అనేది అక్కడ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ క్లిస్టల్ క్లియర్. అంటే ఇతర కారణాలు కూడా ఉండుండొచ్చు మరి, బట్ ప్రేమ వ్యవహారం అనేది లేకపోతే ఈ విషయాల వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు కూడా కన్ఫర్మ్ గా చెప్తున్నారు. కాబట్టి దాదాపుగా ఇదే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన కాల్ డేటా అనేది మెయిన్ ఇప్పుడు కీలకమైందని చెప్పాలి. పేరెంట్స్ అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకోవాల్దలుచుకున్న అమ్మాయి కాస్త హెరాస్ చేసింది అన్నది ఒక వాదన వినిపిస్తున్నారు. ఈయన సూసైడ్ చేసుకున్నప్పుడు ఆ గోదావరికని రిసార్ట్లో ఈయనతో పాటు మరో యువతి ఉందని చెప్పారు. ఆ యువతి మరి ఈ ప్రేమించిన అమ్మాయ, పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి అనేది పోలీసులు అయితే ఇప్పటివరకు అది బయటకి అయితే రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుండి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నుంచి కాస్త వేధింపులు వస్తున్నాయనంటే మరి ఏ టైప్ ఆఫ్ వేధింపులు అనేది కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఒక్క విషయం సంధ్య, ఉరివేసుకోనో లేకపోతే సూసైడ్ అటెంప్ట్స్ వేరే విధంగా ఉంటాయి, ఎక్కడికైనా దూకి చనిపోవడం. కానీ పిస్టల్తో కాల్చుకోవడం అంటే దాదాపుగా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అయి ఉండొచ్చు అనేది నా అనుమానం. ఎందుకంటే ఇక్కడ మీరు అనేది నిజం విజయ్, ఎందుకంటే డ్రైవర్కి ఫోన్ చేశాడంట, నేను రిసార్ట్లో ఉన్నాను, నన్ను వచ్చి పిక్ చేసుకో అని చెప్పేశాడంట. డ్రైవర్ వెళ్లే లోపే ఇన్సిడెంట్ జరిగింది. అంటే తనకి సూసైడ్ చేసుకోవాలన్న థాట్ ఏ కోసనా లేదు అనేది దీంతో క్లియర్ గా తెలుస్తుంది. బట్ ఆ డ్రైవర్ వచ్చే ఆ టైం అంటే లేట్ గా తను చెప్పిన టైంకి ఒకవేళ డ్రైవర్ ఆన్ టైం వచ్చి ఉంటే సేమ్ సిచ్యువేషన్. ఇక్కడ హస్బెండ్ గనక ఒక 10 నిమిషాలు వెళ్ళి లోపల తను ఏం చేస్తుందని చూపించుంటే శోభిత అనేది సూసైడ్ అనే దానికి వెళ్ళకపోయేది, కాస్త తినతో మాట్లాడుతూ తన మూడ్ డైవర్ట్ అయిపోయేది, మూడ్ స్వింగ్ మారిపోయేది. కాబట్టి ఇక్కడ సేమ్ సిచ్యువేషన్. తన డ్రైవర్కి ఫోన్ చేశాడంట, నేను పలానా రిసార్ట్లో ఉన్నాను, బండి వేసుకొని రా అని చెప్పాడంట. కొంచెం లేట్ అవుతుంది సార్ అనేసి అన్నాడు. ఈ లోపల రూమ్లో ఉన్న యువతితో మరి డిస్కషన్, అది ప్రేమించిన అమ్మాయా లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామా, ఎవరిని తనను అంటే తను ఎవరిని వదిలించుకోవాలనుకున్నాడు, ఎవరిని తన లైఫ్లో ఉంచుకోవాలనుకున్నాడు అనేది ఇక్కడ తెలియదు. ఓవరాల్గా అయితే ఇద్దరు అమ్మాయిల మధ్య డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్లో హరీష్ వాళ్ళను కన్విన్స్ చేయలేకపోయాడు, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తను కంట్రోల్ చేయలేకపోయాడు. ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాడా, లేకపోతే మామూలుగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే వీళ్ళు చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే కెరీర్ పరంగా డ్రాబ్యాక్ అవుతుంది. అది తన ఎదుగుదలకి అవునన్నా కాదన్నా ఒక చిన్న మైనస్ పాయింట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ వచ్చినప్పుడైనా తిన్న పర్ఫార్మెన్స్ ఏంటి, బ్యాక్లో క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ క్రాస్ చెకింగ్లో ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరో ఒకరు మీ ఐఆర్ అథారిటీ దగ్గరికి వెళ్తాము, ఖచ్చితంగా అంత తెలుస్తామన్న ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు తనను బెదిరిద్దామనుకున్నారా, లేకపోతే తను కావాలని చేసుకుందాం అనుకున్నారా, ఇంకా మనకు కంక్లూడ్. ఇప్పుడు ఆ యువతి ఇచ్చే స్టేట్మెంట్ ఈ విషయంలో కీలకం కాబోతుంది. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే సంధ్య, మీరు చెప్పినట్లుగా కేవలం ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, పోలీసులు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకంటే అనేక రకాల కేసులు చూస్తుంటారు డైలీ. కేవలం హత్యలే కాదు, ఆత్మహత్యల కేసులు కూడా చూస్తుంటారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తుంటారు, ఎలా ధైర్యంగా నిలబడాలో చెప్తుంటారు, ఎలా జీవితాన్ని ఎదుర్కోవాలో పోలీసులకు తెలిసినంతగా ఇంకొకరికి తెలిసి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే అన్ని కేసులు చూస్తుంటారు ప్రతిరోజు కూడా. అలాంటిది కానీ ఎన్ని చూసినా విజయ్, మనం ఇది ఒక్కటనే కాదు, అధికారుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఈవెన్ మమ్మల్ని ఇష్టం లేని పోస్టింగ్లకు పంపిస్తున్నారు అనుకున్న వాళ్ళు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్న పోలీసులు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే
ఒక్క నిమిషం ఆ నిమిషానికి మైండ్ ఎటు టర్న్ అవుతుంది, ఆ క్షణిక ఆవేశంలో ఏం చేసుకుంటారో వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కాబట్టి దీనికి ఎవరైనా అతీతులు కాదు అని ఇప్పుడు ఈ పోలీసు సూసైడ్ తర్వాతే ఖచ్చితంగా అయితే మరణానికి ఎవరు అతీతులు కాదు. చేసుకోవాలి, సూసైడ్, చచ్చిపోవాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అది ఎవరైనా సరే దానికి లొంగిపోతే, సరెండర్ అయిపోతే ఇంకా వెనక్కి తిరిగి చూసుకో, ఇంకా వాళ్ళు హ్యాంగ్ అయిపోవడమా, లేకపోతే ఇంకా మా డెత్ ఇది, మేము మాకు ఈ రోజుతో ఇది క్లోజ్ అనుకోవడమా, అది ఇంకా కన్ఫర్మ్ అయిపోతారు అంతే. ఎందుకంటే ఆ క్షణిక ఆవేశంలో ఇంకా నేను నాకు లైఫ్ వద్దు అనుకున్నా, ఇది ఉంటే నాకు ఇంకా ఈ పెంటలు వద్దు అనుకున్నా, నాకు అసలు జీవితం ఇంకా దీనికి మించి ఇంకేముంటుంది, ఇంకా నేను లైఫ్లో చూడాల్సినంత ఇప్పుడే చూసేసానన్న ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. కాబట్టి ఆ నిమిషానికి మనం చచ్చిపోవడమే బెటర్, ఇంకా క్షణికావేశం కూడా ఫిక్స్ అయిపోతారు అంతే. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది, ఇంకేమన్నా సస్పెక్ట్ ఉందా, అక్కడైనా గలాటా జరిగిందా, తనే కాల్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు తనతో ఉన్న యువత ఎవరన్న దానికి సంబంధించి అయితే పోలీసులు ఇంకా బయటికి రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి అయితే మనం ఖచ్చితంగా ఒకసారి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్లస్ నెక్స్ట్ కులాంతర వివాహం సంబంధించి కూడా మనం ఇన్పుట్ రాజమౌళి తీసుకుంది. కులాంతర వివాహం అయితే ఇంకా అంటే కులాంతర వివాహానికి అయితే 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ. అంటే సంధ్య, ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే ఇంకా సిగ్గుగా ఉందంటే సమాజంలో ఇంకా మార్పు రాలేదా, ఇంకా ఇవి మాట్లాడుకోవాలనేటువంటి ఒక సందర్భాన్ని ప్రతిసారి ఎవరో ఒకరు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇటు చాలా జరుగుతున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు. సీరియస్లీ అంటే నువ్వు అన్నట్టు విజయ్, ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, ఎన్ని శిక్షలు పడుతున్నా, అంటే ఉదయం నుంచి ఇది పరువు హత్య ప్లస్ ఆస్తి కోసము అన్న 2 రకాల వాదనలు తెర మీదకి వచ్చాయి. ఇన్డెప్త్లోకి వెళ్ళిన తర్వాత మొదట తమ్ముడు కాదు వేరే వాళ్ళకి సుపారీ ఇచ్చేసి ఏంటిది చంపేసేయమని చెప్పేశారు అనేసి మొదట వచ్చిన ఇన్సిడెంట్. తర్వాత తనే వెళ్ళి లొంగిపోయిన తర్వాత ఎందుకు చంపావు ఏంటి అని అన్నప్పుడు ఇక్కడ హరీష్కి తన కానిస్టేబుల్ పేరు పరమేశ్ వాళ్ళ తమ్ముడు పేరు, కానిస్టేబుల్ ఉమెన్ పేరు తొందరగా గుర్తుకొస్తలేదు నాకు, సబ్జెక్ట్ అయితే చెప్పండి. నాగమణి నరేష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చాలా అన్యోన్యంగా అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అన్నంత రేంజ్లో వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారు. కాకపోతే నాగమణి విషయంలో ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్ అయిపోయింది. డిస్టర్బ్ అయిపోయిన తర్వాత తమ్ముడితోటే ఉంటుంది, కష్టపడి 2020 బ్యాచ్ తను కానిస్టేబుల్గా సెటిల్ అయిపోయింది. తమ్ముడు తను ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రేమ పెళ్లి చేసుకోవడము తమ్ముడికి ఇక్కడ నచ్చలేదు. ఆ ప్రేమ పెళ్లి తమ కులం వాళ్ళం కాకుండా ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయింది కాబట్టి సెకండ్ మంచి సెటిల్డ్గా చేద్దాము అనేసి తమ్ముడు అనుకున్నాడంట. తల్లిదండ్రులు లేకపోవడము, ఇంకా మొత్తం అంతా నేనే కదా, నా అక్క బాధ్యత నాదే కదా అని ఇక్కడ తమ్ముడు ఓవర్ ఫీల్ అయిపోవడము. చుట్టూ ఉన్న వాళ్ళు అదేంట్రా ఎన్ని రోజులు చూసుకున్నావు, మీ అక్క ప్రేమ చేసుకునేంత వరకు, ప్రేమ దాకా వెళ్ళేంత వరకు కూడా నీకు గుర్తుకు రాలేదా, నిన్ను చూడలేదా, ఇవన్నీ కాస్త తనను పుష్ చేసేసరికి తనకు ట్రిగ్గర్ అయిపోయాడు కంప్లీట్గా. ఇదేంటి మా అక్కే నాకు లోకము, అమ్మ నాన్నలు లేరు, తనే నాకు సర్వస్వం అనుకుని నేను బ్రతుకుతుంటే నాకు తెలియకుండా యాగరిగుట్టలో వెళ్ళి పెళ్లి చేసేసుకుందంట ఫ్రెండ్స్ అందరితో. నాకు తెలియకుండా మా అక్క పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇంకా చేసుకున్న తర్వాత తలా ఒక మాట అనేసరికి నీ అక్కే ప్రాణం అన్నావు, నీ అక్కే లోకం అన్నావు, నిన్ను కాకుండా మళ్ళీ రెండో పెళ్లి కూడా ఆమె ప్రేమ వివాహం చేసుకుంది, మళ్ళీ ఈ కులం కాకుండా చేసుకుంది, అసలు ఎట్లా బ్రతుకుతావు నువ్వు, ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నిన్ను, మన కులంలో ఇది చేస్తారా అనుకుంటూ చాలా చాలా తను ట్రిగ్గర్ చేసేసరికి ఎంత కుట్ర పెంచేసుకున్నాడో, తను ఎన్ని రోజుల నుంచి ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడో తెలియదు. బిఫోర్ దట్ తను లీవ్ పెట్టిందంట, తన అత్తగారింటికి వెళ్ళిందంట. అక్కడ నుండి బైక్ మీద డ్యూటీకి వద్దామనేసి పొద్దున ఉదయం స్టార్ట్ అయితే తను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాడో తెలియదు. ఇంకా తన నుంచి అక్కడ స్టార్ట్ అవ్వగానే ఎవరు లేని టైంలో చూసేసాడు, కార్తో బైక్ని కార్తో గుద్దేశాడు. అప్పటితో ఆగకుండా దిగేసి తనను చంపేసి మళ్ళీ వెళ్ళి తనే పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అంటే ఇక తను ఎంత ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అనేది ఇక్కడ మనకు ఆ సిచ్యువేషన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. మనకు ఒక్కసారి రాజమౌళి గారు లైవ్ లో ఏమన్నా రాజమౌళితో ఒకసారి మాట్లాడదాం. రాజమౌళి అసలు మొత్తంగా ఎలా చూడాలి, ఏదైతే అనేక సంఘటనలు జరిగాయి తెలంగాణలో జరిగిన 3 ఇన్సిడెంట్స్ కంప్లీట్ గా 3 తెలంగాణలోనే జరిగాయి, అది క్లియర్ గా తెలుస్తుంది. ఎస్ఐ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్ఐ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఎస్ఐ ఇన్సిడెంట్ తో స్టార్ట్ చేద్దాం. రాజమౌళి ఎలా చూడాలి అంటే ఒక ఎస్ఐ సమాజంలో అందరికీ చెప్పాల్సినటువంటి స్థానంలో ఉండి తానే ఆత్మహత్య చేసుకోవడం, అది కూడా రివాల్వర్ తో కాల్చుకోవడం, ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఎటు తేల్చుకోలేక చనిపోయాడనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూడాలి రాజమౌళి? విజయ్, మొత్తం మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అదే విధంగా చూస్తే ములుగు జిల్లా, ఈ 2 జిల్లాలు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కీకారణ్యమైన అడవిలో ఉంటాయి. ఈ అడవిని ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఎస్ఐ ఆత్మహత్య గురించి, ఈ
ఈ అడవిలో జరిగినటువంటి నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్, ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే హడావుడి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది, అక్కడ ఎస్పీతో పాటు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ హడావుడి చేస్తున్న తరుణంలోనే ఒక దిక్కు ఎన్కౌంటర్ ప్రక్రియ నడుస్తుంది. దానికి సంబంధించి పోలీసులు అంతా అలర్ట్గా ఉన్నారు. కానీ ఎస్ఐ ఇక్కడ ఏదైతే వాజేడు వెంకటాపురం అనేటి ఈ రెండు కూడా గతంలో ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి, ఇప్పుడు ఏదైతే కొత్తగా జిల్లాలు ఏర్పడ్డాయో అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి వచ్చాయి. అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాన్ని కొత్త జిల్లా అయినటువంటి ములుగు జిల్లాను సమ్మక్క సారలమ్మ పేరు మీద ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ రెండు మండలాలు కూడా ఏదైతే వాజేడు వెంకటాపురం అనే రెండు మండలాలు కూడా ఏదైతే గోదావరికి అవతలి ఒడ్డున ఉంటాయి కాబట్టి అవి ఏటూరు నాగారం సబ్ డివిజన్ కిందకి రావడం జరిగింది. అయితే ఇవి కీకారమనే అడవి ప్రాంతంలో ఉంటాయి. అక్కడ పోలీసుల బందోబస్తు ఎక్కువ, నిఘా ఉంటుంది, సెక్యూరిటీ గార్డులతో ఇవి అంతా ఉంటుంది. అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఒక రీసెర్ట్, అంటే అక్కడ ఏదైతే ముళ్ళకంచ అనేది, అంటే పేరుకు ముళ్ళకంచ అని అంటారు, గోదావరి ప్రముఖ ప్రాంతాన్ని అంతా కూడా ముళ్ళకంచ అంటారు. అంటే ముళ్ళకట్టకు సంబంధించిన నేపథ్యంలో అక్కడ ఒక రీసార్ట్, అంటే గవర్నమెంట్ తెలంగాణకు సంబంధించి రీసార్ట్ ఏర్పాటు చేసింది. అంటే అభివృద్ధి పదవులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రీసార్ట్ ఏర్పడింది. ఏదైతే గతంలో జరుగుతున్నటువంటి సంబంధాలు, అంటే తెలంగాణలో మనం చూసాం, ఏదైతే కొందరు భయాందోళనకు గురై కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఎస్ఐల వరకు, సిఐల వరకు కూడా తన సర్వీస్ వాళ్ళతోటి కాల్చుకొని చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం చూసాం. మరికొందరు భయాంపేక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు కొందరు అయితే చనిపోవడం చూసాం, అంటే ఉరి పెట్టుకొని. కానీ ఈ రకంగా చూస్తే మాత్రం ఏదైతే ఈరోజు తెల్లవారుజామున ఏదైతే వాజేడుకు సంబంధించినటువంటి ఎస్ఐ చనిపోవడం, అంటే లేత వయసు, అంటే అతనికి మొత్తం మీద 26-28 సంవత్సరాలు ఉంటాయనేది మాత్రం అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి చూస్తే ఏదైతే అతను చనిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటే తనకు సంబంధించినటువంటి వ్యక్తులు, తన కుటుంబ సభ్యులకు సంబంధించి ఒక రకంగా చెప్తే మరో రకంగా అక్కడ జరుగుతున్న వాదనలకు సంబంధించి ఒక భయం రూపేతను, అంటే తనకు తన మేనమామ కూతురుతోటే పెళ్లి సంబంధం సెట్ అయింది. ఆ నేపథ్యంలోనే తను అక్కడికి వెళ్తున్నాడు. కానీ అంతకుముందే పెళ్లి రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే అంతకుముందే ఒక అమ్మాయితోటి తనకు ప్రేమ కొనసాగుతుంది, అంటే లవ్ కొనసాగుతుంది వాళ్ళిద్దరి మధ్య. కానీ ఏదైతే అమ్మాయి నిన్న సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం జరిగింది, ఎస్ఐని కలవాలి అంటూ. లోపలికి పోలీసులు పోనివ్వలేదు. తనకి ఎస్ఐకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, సార్ మీ గురించి ఒక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని ఏం చేయమంటారు అంటే తనను లోపలికి పోనీయకుండా మీరు బయటనే ఉంచామని చెప్పి తన డ్రైవర్కు చెప్పడం జరిగింది. తన డ్రైవరు వెహికల్ ఎక్కించుకొని పలాని ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి రిసార్ట్ తీసుకువెళ్ళమని చెప్పడం జరిగింది. ముళ్ళకట్ట రిసార్ట్ దగ్గర ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఎస్ఐ కూడా నేను సాయంత్రం ఆ ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి రిసార్ట్కు వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ నైట్ అంతా మాట్లాడుకోవడం జరిగింది. అసలు ఈ ప్రేమ వివాహం మళ్ళీ అవుతుందా లేదా, ఏదైతే ఆ మామగారి కూతుర్ని నాకు సంబంధం సెట్ చేశారు, అసలు ఈ భావోద్వేగాలతో ఉన్నారు. రాత్రి అమ్మాయికి అతనికి ఏ సంభాషణ జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లాంటివి ఇవి కానీ ఇవ్వాలంటే లేవు. ఎందుకంటే అతను ఒక మండల్ ఎస్ఐ కాబట్టి కొందరు అంటే రిసార్ట్ లో ఉంది తన మేనమామ కూతురా ప్రేమించిన అమ్మాయా? ఇప్పుడు ఉంది మాత్రం ప్రేమించిన అమ్మాయి. అతని పక్కన ఉండి తన మీద పడిసి ఏడుతున్న అమ్మాయి తన ప్రేమించిన అమ్మాయిగానే అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, అమ్మాయి ఒక్కసారి బయటికి రాగానే తన సర్వీస్ రివాల్వర్ తోటి తను ప్లాగ్ బ్యాండ్ లో పెట్టుకొని కాల్చుకొని చనిపోవడం జరిగింది. రాజమౌళి ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా అమ్మాయి గతంలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి బెదిరించడం ఏమైనా జరిగి ఉండొచ్చా? అంటే మన మధ్య ఈ సంఘటనలు జరిగాయి కదా, ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటావు, నేను మీడియా దగ్గరికి వెళ్తా, లేకపోతే మీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తా, ఇటువంటివి ఏవైనా జరిగి అమ్మాయి అతను సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా జరిగి ఉండొచ్చా అక్కడ రాజమౌళి? ఎస్ విజయ్, అదే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రంతా కూడా తన పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన మాటలు మాత్రం అదే అని తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని ఎలా చేసుకుంటావు, నీ పై అధికారుల దగ్గరికి వెళ్తాను అంటూ కూడా తను మాట్లాడినట్టుగా కూడా అక్కడ కొంతమంది అనుకుంటున్న నేపథ్యం ఉంది. అదే విషయంలో ఈ రిసార్ట్కు తీసుకెళ్ళి పర్సనల్గా మన ఇద్దరే మాట్లాడుకుందామని ఆ ముళ్ళకట్ట దగ్గర ఉన్నటువంటి గోదావరి ప్రయాక ప్రాంతంలో ఉన్న గోదావరి పక్కనే ఉన్నటువంటి ముళ్ళకట్ట పక్కనే ఉన్నటువంటి రిసార్ట్కు తీసుకువెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య నైట్ అంతా కూడా భావోద్వేగాల మధ్య ఇద్దరు ఘర్షణ పడి మాట్లాడుకున్నారు.
ఆ ప్రేమ విఫలమవుతుంది అనేది ఒక దిక్కుంటే మేనమామ కూతురు చేసుకుంటున్నావు, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం కావాలి, లేకుంటే నీ కళ్ళ ముందు చనిపోతానో, లేకుంటే నిన్ను బయటకు తీసుకొస్తానో, మీడియా ముందుకో, లేకుంటే పై అధికారుల దగ్గర పోతే నీ పరువు తీస్తానో, ఇలాంటి భయప్రేతాలకు గురైన నేపథ్యంలో తను ఒక సీనియర్ అంటే ఒక సీనియర్ పొలిటీషియన్కి సంబంధించిన వ్యక్తుల మధ్యలో కూడా కొంత వివాదం జరిగిందని తెలిసింది. ఇదంతా కూడా తన భయాందోళనకు అంటే ఒక పిరికి పంద చర్యగా భావించవచ్చు. ఎందుకంటే తను అంటే బయటికి వచ్చి మాట్లాడలేక ప్రతి మందికి సమాధానం చెప్పే వ్యక్తి, లేదంటే భార్యాభర్తలకు కావచ్చు, ప్రేమికులకు కావచ్చు, లేకుంటే ఆ మండల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, అందరికీ సమాధానం చెప్పాల్సిన ఒక ఎస్ఐ తన రివాల్వర్ తోటి పాయింట్ బ్లాక్లో పెట్టుకొని కాల్చుకొని చనిపోవడం ఒక పిరికి పంద చర్యగా కూడా ఇది భావిస్తున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఒక భావోద్వేగాల మధ్య అంటే తన క్షణికావేశంలో ఈ పని చేసి ఉంటాడని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అమ్మాయి మొత్తం మీద తను వేధించింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. విజయ్, ఎస్ రాజమౌళి, అంటే కేవలం ఈ యొక్క అంశమే కాదు, ఈరోజు తెలంగాణలో మరొక అంశం కూడా హైలైట్ అయ్యింది. అదేంటంటే ఒక